హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఉషా కిషోర్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి. నేను కూడా ఇప్పుడు ముందుగా ఉగాది పచ్చడి చేద్దామండి. దానికి చింతపండు రసం నానబెట్టి పులుసు తీసాను. అది నలకలు రాళ్ళు ఉంటాయి కదా, అవి తినేటప్పుడు తగలకుండా ఉండాలని ఇలా వడగొట్టి సపరేట్గా నేను దాన్ని తీసాను రసం. ఇదిగోండి, ఇప్పుడు చక్కగా వడగొట్టుకుంటే ఆ నలకలు ఏమీ రావు. ఇప్పుడు బెల్లం కూడా సరిపడంత 1/2 కప్పు వేసాను. మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంతా వేసుకోవడమే. తర్వాత మామిడికాయ ముక్కలు, బాగా సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు ఒక 1/2 కప్పు వేసాను. తర్వాత చిటికెడు కారం, ఇదిగోండి చిటికెడు కారం వేసాను. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత వేపపూత, ఇదిగోండి వేపపూత. షడ్రుచులు అంటే ఇవే కదా, పులుపు, తీపి, కారం, ఉప్పు, చేదు, పులుపు. ఇవి వేసుకొని చక్కగా మిక్స్ చేయండి. దీనిలో బనానా వేస్తున్నానండి, సన్నగా తరిగి కట్ చేసిన ముక్కలు వేస్తున్నాను. మీరు బాగా సన్నగా తరిగిన ముక్కలు కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. తర్వాత పొంగల్ చేద్దామండి. ఇదిగోండి పాలు పెట్టాను. ఇప్పుడు మనం దేవుడికి చేసే పొంగల్ కాబట్టి చక్కగా గిన్నెకి పసుపు కుంకుమ రాసి పాలు పొంగిచ్చి తర్వాత దానిలో బియ్యం వేసి పాలు పొంగిద్దాం. ఇదిగోండి పాలు పొంగి వస్తున్నాయి కదా. పాలు పొంగిచ్చిన తర్వాత నేను ముందుగా రైస్ కడిగి పెట్టి ఉంచుకున్నాను. పొంగల్కి కడిగిన బియ్యాన్ని పొంగు రాగానే మనం అందులో వేసేసుకుందాం. ఇదిగోండి పొంగొస్తున్నాయి పాలు, చూసారు కదా. మనం కొంచెం పొంగే వరకు ఆగాలండి. పొంగితే అలా మన సంసారం కూడా పొంగుతుందని పెద్దలు అంటారు. సో నేను కొంచెం పొంగనిచ్చి తర్వాత బియ్యం వేసేసాను అందులో. ఇదిగోండి సరిపడా బియ్యం వేసి, నేను 1 గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. 3/4 లీటర్ పాలు పోసాను. పాలు పొంగి రాగానే నేను బియ్యం వేసాను. ఇదిగోండి బెల్లం 1/2 కిలో. 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఏంటంటే స్వీట్ ఎంత తింటారో అంత వేసుకోండి. నేను కొంచెం తక్కువే తింటాం, అందుకని నేను 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువ వేసాను అంతే. ఇప్పుడు బెల్లం వడగొట్టుకునేది ఎందుకంటే దానిలో చిన్న రాళ్ళు, గడ్డి పరకలు అన్నీ వస్తాయి కదా. సో అవి రాకుండా ఉండడానికి దీనిలో వడగొట్టుకొని మనం పొంగల్ చేస్తున్నాం. ఈలోపు మనం జీడిపప్పు వేపుకుందాం. నెయ్యి వేసి జీడిపప్పు వేసాను. తర్వాత మనం కిస్మిస్ కూడా వేసుకుందాం. కిస్మిస్, జీడిపప్పు వేయించుకొని నేతిలో అవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగల్లో ఇవి వేసేసుకొని తిప్పుకుంటే పొంగల్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో 2 ఇలాచీ వేసాను. మీరు మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు, దానిలో కొంచెం పంచదార, ఇలాచీ మిక్సీ పట్టి వేసుకోవచ్చు. నేను నార్మల్గా వేసాను ఇలాచీ. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం జీడిపప్పు అవి వేపుకున్నాం కదా, కిస్మిస్, జీడిపప్పు నేతిలో వేపుకున్నది మనం దీనిలో వేసి తిప్పుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకుందాం. ఓకేనా. ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ మనం ఇప్పుడు పొంగల్లో వేసేస్తున్నాను. మనం ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటే ఆ నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ అంతా పొంగలి సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నెయ్యి ఇప్పుడు పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇదిగోండి మీకు బండి పెట్టుకోవడం, ఆయిల్ అదంతా చూపించడం కొంచెం తీయలేదండి, మర్చిపోయాను. సో మీకు వేసింది చూపిస్తున్నాను చూడండి. తర్వాత మనం వేరుశనగ గుళ్ళు ఇవి వేసుకుంటే పులిహోరకి చాలా బాగుంటుంది టేస్ట్. మనం తినేటప్పుడు క్రంచీగా బాగుంటుంది. వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం ఒక 10 జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. సో మనం జీడిపప్పు కూడా వేసాను. ఈ బాగా వేగిపోయేలోపు మనం ఇప్పుడు క్యారెట్, మామిడికాయ తురుము నేను ముందే ప్రిపేర్ చేశాను. ఇదిగోండి కప్పు క్యారెట్ తురుము వేసాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ తురుము కూడా వేసుకుందాం.
ఇప్పుడు మామిడికాయ తురుము కూడా వేస్తున్నాను. ఇదిగోండి కప్పు క్యారెట్, కప్పు మామిడికాయ తురుము వేస్తున్నాను. చాలా బాగుంటుంది. నేను ముందుగా రైస్ కూడా ఉడకపెట్టేసి పెట్టానండి, అన్నం వండేసి పెట్టాను. మనం ఎంత కావాలో అంత క్వాంటిటీ పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకొని మొత్తం తిప్పేసుకొని అన్నీ పచ్చివాసన పోయేంత వరకే లైట్గా వేపుకొని మనం రైస్లో కలిపేసుకోవడం. ఇదిగోండి నేను ఒక బేషన్లో వేసాను రైస్. మనం ఎంత కావాలో అంత రైస్ వేసుకొని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపు అంతా మామిడికాయ తురుము, క్యారెట్, తాలిమింజలు అన్నీ వేసేసి మర్చిపోయా ఇంగువ కూడా వేసుకోండి. దీనికి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా బేషన్లో అయితే కలుస్తుందనమాట. ఇది మనం గరిటెతో తిప్పే కంటే చేత్తో కలిపితే ఇంకా చాలా బాగా కలుస్తుంది. పులిహోర అనేది చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మొత్తం ఇది కలిసిన తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే రెడీ అయిపోయిందండి పులిహోర, మామిడికాయ పులిహోర. ఇది కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం పచ్చడి, ఉగాది పచ్చడి, పొంగలి, మామిడికాయ పులిహోర చేసి ఇదిగోండి మా పూజ గది దీపారాజన చేసుకుని చక్కగా ఇదిగోండి మామిడికాయ పచ్చడి, పొంగలి, పులిహోర అన్నీ దేవుడికి నైవేద్యం సమర్పించుకొని చక్కగా పూజ మనశ్శాంతిగా చేసుకొని ఆ దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా మనశ్శాంతిని ఇవ్వమని దేవుణ్ణి కోరుకుందాం. పూజ అయిపోయిందండి. మేమందరం గుడికి బయలుదేరాం. మా పక్కనే శివాలయం ఉంది. మా ఇంటి దగ్గరలో శివాలయంకి వెళ్తాం. మా పాప, మా వారు, నేను. ఇదిగోండి ఇక్కడే శివాలయం. ఇది చాలా బాగుంటుంది. ఇది బాల అయ్యప్ప స్వామి దేవాలయం అండి. పైన అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది, పక్కనేమో శివాలయం ఉంటుంది, ఇంకో పక్కనేమో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా నేను మీకు సపరేట్గా గుడి టెంపుల్ వీడియో తీసి పెడతాను. అండ్ మా పాప ఇవన్నీ వెనకాల శివాలయం అన్నమాట. గుడికి వెళ్ళి చక్కగా మనశ్శాంతిగా నమస్కరించుకొని స్వామివారిని తిరిగి ఇంటికి వచ్చేసాం. ప్రసాదాలు తిని హ్యాపీగా పండుగని సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు కూడా ఇలాగే చేసుకున్నారా? ఇంకా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, సబ్స్క్రైబ్.